నిజంగా దేవుడు ఉంటారా అన్న వాళ్ళకి నేను ఈరోజు అయితే ఆన్సర్ ఇస్తాను. అది లాస్ట్లో ఇస్తాను, వీడియో అన్ని వరకు చూడండి. ముందైతే ఇది కుంకుమ పూజ, అంటే అమ్మవారికి ప్రీతికరమైన రోజున ఇలా సామూహిక కుంకుమ పూజ అన్నది పెడతారు. ఇదేంటంటే నార్మల్గా డైలీ పందిర్లో పూజలు అవుతుంది, కానీ అలా కాకుండా ఇలా ఇదేంటంటే కాస్త ఎక్కువ మందితో ఈ పూజ అనేది చేస్తారు. ఆ రోజు చాలా బాగా అయ్యింది పూజ అయితే. ఇక్కడ ఏంటంటే అంటే మాలలో ఉన్న వాళ్ళకి సపరేట్గా, అలానే సివిల్ వాళ్ళకి సపరేట్గా స్పేస్ ఇచ్చి చేశారు. ఇంకా ఇయర్ కొత్తగా లక్కీ డ్రా కూడా పెట్టారు. మనకు అంత లక్ లేదు అనుకోండి, అది వేరే విషయం. కొంతమందికి డైలీ పూజలు అంటే అవ్వదు కదా, సో ఇలాగా కుంకుమ పూజ పెట్టేటప్పుడు అయితే రావడానికి ట్రై చేస్తారు. సో అందుకోసమే ఇంతమంది ఉన్నారు. అంటే నాకు తెలిసి నియర్ అబౌట్ 500 మెంబర్స్ అయితే ఈ పూజలో ఉన్నారు. చాలా బాగా అయింది పూజ అయితే. ఇంకా పూజ అయిన తర్వాత హారతి వచ్చేసి వెయిల్లో తీసుకొచ్చి మొత్తం దారి పొడుగున మొత్తం హారతి అయితే ఇచ్చారు. అండ్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి భవానీలందరూ ఫోటో కోసం ఇలా స్టేజ్ మీద ఉంటే నేను జస్ట్ అలా వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ ఈ లాస్ట్లో చెప్తా అన్నా కదా, అదేంటంటే పూజ స్టార్టింగ్లో చిన్నగా డ్రిజిలింగ్ అయింది, అంటే చిన్నగా చినుకులు పడినాయి. పూజ అయిన వరకు ఏమీ లేదు. ఎప్పుడైతే ఇలా పూజ కంప్లీట్ అయిందో, ఇలా కంప్లీట్ అవ్వగానే మీరు నమ్మరు గైస్, నిజంగా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి, దేవుడు ఉన్నారని నమ్మడానికి, అంతే కదా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళే టిఫిన్స్ అన్నది పెట్టారు. సో మేమందరం టిఫిన్స్ అయితే పట్టుకొని ఇంకా అందరం ఒకే దగ్గర అయితే కూర్చొని తినేసాం. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.